హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈ రోజు మనం పెసరట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్నిటిలోనూ బెస్ట్ ఏంటి అంటే పెసరట్టేనండి. ఇందులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఒక్క పెసరట్టు తిన్నామంటే మధ్యాహ్నం వరకు ఫిల్లింగ్గా ఉంటుంది. ఇంకా డయాబెటీస్ పేషెంట్స్కి అయితే బెస్ట్ అని చెప్పచ్చు. ఇంకా లేట్ చేయకుండా సూపర్ టేస్టీ పెసరట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పొట్టుతో ఉన్న పెసర్లు, 2 టేబుల్ స్పూన్ల బియ్యం, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. తరువాత బౌల్ నిండుగా వాటర్ని వేసి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత పెసర్లతో పాటు మెంతులు కూడా నాని ఇలా సైజులో డబుల్ అవుతాయి. వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచుల అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు నీళ్లు వేసి గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా పేస్ట్లా చేయకూడదండి, కాస్త బరకగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసిన పెసర పిండిని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్పు నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ మొత్తాన్ని ఒకేసారి వేసేస్తే కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతుందండి, కాబట్టి కొంచెం కొంచెంగా చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. దోశ పిండిలాగా మరీ పలుచగా ఉండకూడదండి, కాస్త చిక్కగానే ఉంటే కన్సిస్టెన్సీ పెసరట్టు వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా అప్లై చేయకూడదండి, జస్ట్ అంటున్నట్టుగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గరిటెడు పిండిని వేసి ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా స్ప్రెడ్ చేసుకోకూడదండి, లైట్గా మందంగా ఉండేలా స్ప్రెడ్ చేసుకోవాలి. పెసరట్ని దోశని వేసినట్టు పల్చగా వేసేస్తే అంత బాగోదు, దోశ కంటే కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది. తర్వాత తగినంత ఆయిల్ని వేసుకుని పెసరట్టుని వేగనివ్వాలి. పెసరట్టుకి ఆయిల్ కాస్త ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి, ఆయిల్ బదులు నెయ్యిని కూడా వాడుకోవచ్చు. ఇంత క్వాంటిటీలో మీకు ఆయిల్ గానీ నెయ్యి గానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే తగ్గించి వేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తం పచ్చిదనం పోయాక మరోవైపుకి ఫ్లిప్ చేసుకుని వేగిన తర్వాత ప్లేట్లోకి కలెక్ట్ చేసుకోవాలి. పెసరట్టు రెడీ. ఇప్పుడు ఉల్లిపాయ పెసరట్టుని ఎలా వేసుకోవాలో చూద్దాం. ప్యాన్ కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక గరిటెడు పిండిని వేసి రౌండ్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కాస్త ఆయిల్ ని వేసి ఉల్లిపాయ, కొత్తిమీర తరుగుని కూడా ఒక వైపుకి ఇలా అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయల మీద కొద్దిగా ఆయిల్ ని వేసి పెసరట్టుని ఫోల్డ్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా గరిటెతో కాస్త ప్రెస్ చేసుకుంటూ అటో ఇటో ఫ్లిప్ చేసుకుంటూ వేపుకుంటే లోపల ఉన్న ఉల్లిపాయల్లో పచ్చిదనం పోతుందండి. ఇలా వేగిన పెసరట్టుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అల్లం, కొబ్బరి పచ్చడితో సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయ పెసరట్టు రెడీ. పెసరట్టుకి ఎప్పుడైనా సరే అల్లం పచ్చడి చాలా మంచి కాంబినేషన్ అండి, తప్పకుండా ట్రై చేసి చూడండి.